అలోక్ పేరు మీద అర్చన చేయించాలి పంతులు గారు. వీడేంటి ఇక్కడ? ఈడేంట్రా శివుడు గుడికి వచ్చిన శనీశ్వరులు వదలట్లేదు. ఓం నమః శివాయ. ఇక్కడికి వచ్చిన భక్తులందరిది ఉత్తుత్తు కోరికలు, వాళ్ళేం పట్టించుకోకండి. స్వామి, నా మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఒక మంచి అందమైన అమ్మాయిని చూపించండి స్వామి, మీ రుణం ఈ జన్మలోనే తీర్చుకుంటా. ముందుగా దక్షిణ వేసి నా రుణం తీర్చుకోను ఆయన. ఎవడు ఎలగపోయిన పర్లేదు, వీళ్ళకి ఇవ్వాల్సింది వీళ్ళకి ఇచ్చేయాలి. శివే సర్వార్థి సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ. ఇలాంటి ఏం పట్టించుకోక స్వామి. ఈ రోజు మా అన్నయ్య యుఎస్ నుంచి వస్తున్నారే, అందుకే అర్చన చేయిద్దామని గుడికి తీసుకొచ్చాను. సరేలేవే పద. నా ప్రార్థన మన్నించి స్వామి ఆ అందమైన రూపాన్ని ప్రత్యక్షం చేయి స్వామి. ఇలా అడిగాను లేదు, అలా ప్రత్యక్షం చేసావా స్వామి? పదవే. నిజంగా నువ్వు గొప్పడు స్వామి. ఎక్కడికి వెళ్ళిపోయింది? దాగుడు మూతలు ఆడుతున్నావు స్వామి. ఎప్పుడే పంపించాను వా. అయినా లవ్లో ఆ పాటి కిక్ ఉండాలి స్వామి, కిక్ ఉండాలి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. పకోడిగాడు వదినా అనుకున్నట్టే నెక్స్ట్ వీక్ ఇండియాకి టికెట్ కన్ఫర్మ్ అయింది. సరే ఏ నానా బాబాయ్ని చూడు. చాలా చేంజ్ అయింది బాబాయ్ హైదరాబాద్. హాయ్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ శేఖర్. మా అబ్బాయి అలోక్ యుఎస్ నుంచి వచ్చాడు. హలో అంకుల్. మీ బాబాయ్ ఎప్పుడు నీ గురించే చెప్తుంటారు. అంకుల్ రా, పక్కనే ఉంటారు. ఓ, నీ జాబ్ అది బాగుందా? యా, ఆల్ ఫైన్ అంకుల్. ఏయ్, లోపల మోటార్ ఆపమని చెప్పు. రారా, కాఫీ తాగితే గానీ. పర్లేదు పర్లేదు, వెళ్ళండి. సరేరా. సీ అంకుల్. ఓకే. వినీ ఎలా ఉన్నావు? నేను బాగున్నా నాన్న, నువ్వెలా ఉన్నావు? వీడికే దుక్కలా ఉన్నాడు. డైమండ్ చైన్. ఎలా ఉన్నారు శ్రీమతి గారు? బాగున్నాను. చూడ్రా చింటూ, నువ్వు మీ నాన్నతో మాట్లాడొద్దు, నేను కూడా మాట్లాడు. నువ్వు పుట్టినప్పుడు నిన్ను చూడ్డానికి కూడా రాలేదు తెలుసా మీ నాన్న. మీ అత్తను మొట్టికాయేద్దాం. చూడొద్దునా. తనెక్కడున్నా మనసంతా మాతోనే ఉంటుంది. మమ్మీ భర్త వచ్చేసరికి పార్టీ మార్చేసింది చూడు. లక్కీ, ఐ లవ్ యూ. చేతిలో అట్లా కూడా వేడిగా ఉంది. లక్ష్మి, ఉప్పులో పప్పి. అది కాదండి, అదే అది, పప్పులో ఉప్పు.